యుఎస్ ఇండోనేషియా మధ్య ట్రేడ్ డీల్ జరిగింది. ఇంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ బెదిరించినట్లుగా 32% కాదు 19% యుఎస్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అండ్ అంతేకాదు దీనికి ప్రతిగా 19% టారిఫ్ ఇండోనేషియా పే చేయాల్సి ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇంకోవైపు 50 బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఇండోనేషియా కొనబోతోంది. అండ్ అంతేకాదు $15 బిలియన్ వర్త్ ఉన్నటువంటి యుఎస్ ఎనర్జీ ప్రోడక్ట్స్ కానివ్వండి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ $4.5 బిలియన్ ఉన్న వాటిని తీసుకోనున్నది. సో ఈ ట్రేడ్ డీల్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇండోనేషియా పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చింది అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు వింటే మాత్రం ఇండోనేషియా పూర్తిగా మన చేతిలోకి వచ్చేసింది అన్నట్టుగానే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే ఉందా ఈ ట్రేడ్ డీల్ నిజంగా? అంటే వియట్నాము, ఇండోనేషియా ఈ రెండే మేజర్ పెద్ద దేశాలు ఆయన ఏదో ఒక డీల్ కుదుర్చుకోగలిగినటువంటి దేశాలు. మిగతా ఏ దేశంతో డీల్ కుదుర్చుకోలేకపోయాడు. అన్నిటికంటే కీలకమైనది భారతదేశంతో కుదుర్చుకోలేకపోతున్నాడు. ఆయన పెట్టిన 90 రోజుల గడువు దాటిపోయి ఆయన మేజర్ పెద్ద పెద్ద దేశాలు ఎవరితో కూడా ఆయన ఏం చేయలేకపోయాడు. యూరోపియన్ యూనియన్తో చేయలేకపోయాడు. ఆయన సరిహద్దుల్లో ఉన్నటువంటి కెనడా, మెక్సికోతో ఆయన ఏం కుదుర్చుకోలేకపోయాడు. ఆయన మిగతా మేజర్ అలైన్స్ మనకు కొరియా, మనకు సౌత్ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, వీళ్ళెవరితో కూడా ఆయన ఏం కుదుర్చుకోలేకపోయాడు. కాబట్టి ఏదో సక్సెస్ చూపించాలి కాబట్టి నయానో భయానో బెదిరించి ఒకటో రెండో దేశాలతో ఏదో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. మొట్టమొదటిది యూకేతో సంతకం పెట్టుకోవాలి. యూకేను మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే అమెరికా లేదు, యూకే లేదు, యూకే లేదు అమెరికా, వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉంది కాబట్టి అది ఒక 51st స్టేట్ కింద నేను భావిస్తాను, స్వతంత్ర దేశం కింద నేను భావించాను యూకేని. కాబట్టి దాన్ని పక్కన పెడదాం. వియట్నాంతో వాళ్ళకి చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే వియట్నాం వాళ్ళ మొత్తం ఎకానమీ అమెరికా మీద ఆధారపడింది. అమెరికాకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తేనే వియట్నాం ఎకానమీ రోజు నడుస్తుంది. కాబట్టి వాళ్ళు మొత్తం దాసోహం అన్నారు. వియట్నాం తోటి ఒప్పందం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది మలేషియాకి అదే పరిస్థితి. గతంలో 5% టారిఫ్స్ మాత్రమే ఉండే, 5% మాత్రమే ఉండేది మలేషియాకి సంబంధించినటువంటి ఇండోనేషియాకి సంబంధించినటువంటి టారిఫ్స్. వీటికి సంబంధించి కొంత పట్టు విడుపులు రెండు సైడ్స్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎక్కడ 5%, ఇక్కడ 19%, అంటే 14% ఎక్కువ టారిఫ్ గతంలో కంటే ఈ రోజు ఇండోనేషియాకి పే చేయాల్సి వస్తుంది. రెండోది $50 బిలియన్ విలువ చేసేటువంటి బోయింగ్స్ కొంటున్నారు. అమెరికన్ బోయింగ్స్ కొనాలి వాళ్ళు. $15 బిలియన్ సంబంధించిన ఎనర్జీ ఎక్విప్మెంట్ ఏదో కొంటున్నారు వాళ్ళు. ఎక్విప్మెంట్ కావచ్చు, లేదా ఆయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. $15 బిలియన్ ఎనర్జీ సెక్టర్ నుంచి కొనాలి వాళ్ళు, ఖర్చు పెట్టాలి. $4.5 బిలియన్ అమెరికన్ అగ్రికల్చర్ సంబంధించినట్టు సెక్టర్ సంబంధించి ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు పెడితే 32 నుంచి 19 తగ్గించాను అని చెప్పి చాలా ఫేవర్ చేసినట్టు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకు చూపించాడు. దాని రిటర్న్ గా అమెరికా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ ఇండోనేషియాకి చేస్తున్నారో వాళ్ళు, వాటి మీద ఏం టారిఫ్లు ఉండవు అంట. సో ఒక విధంగా ఇండోనేషియా కూడా దాసోహం అనింది అని అర్థం చేసుకోవచ్చు మనం. ఇది ఒక టెంప్లేట్ గా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాల మీద వాడబోతుంది. బెదిరింపు ఫస్ట్ అందరికి లెటర్ రాస్తున్నాడు. 30%, 40%, 50%, 35 ఇటువంటివన్నీ బెదిరించేసరికి వాళ్ళ కాళ్ల బేరానికి వస్తారు అని ప్రయత్నం చేస్తున్నాడు. ఏప్రిల్లో ట్రై చేశాడు. 90 రోజులైనా కానీ ఏ దేశం దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు మలేషియాని ఆల్రెడీ చూడు నేను వంచేసాను, తల వంచాను, ఇండోనేషియాని వంచేసాను చూడు, తల వంచాను, అలాగే వియట్నాం తల వంచాను, కాబట్టి మీరు కూడా యాక్సెప్ట్ చేయకపోతే మీ మీద ఈ భారం మోపబోతున్నారని బెదిరిస్తున్నాడు. కొన్ని దేశాలు, ఫర్ ఇన్స్టెన్స్ మనకు లూలా డి సిల్వా బ్రెజిల్కి సంబంధించి, అతను నువ్వేమైనా చక్రవర్తి అనుకుంటున్నావా, నువ్వు రాజు అనుకుంటున్నావా, ప్రపంచాన్ని పాలిస్తావనుకుంటున్నావు, నువ్వు మేము ఇండిపెండెంట్ దేశము, మా దేశంలో మేము ఎలా నిర్ణయించాలో మేము చూసుకుంటాం, మేము మా మీద టారిఫ్లు వేస్తే మేము కూడా మీ మీద టారిఫ్లు వేస్తాము, కాబట్టి ఇవన్నీ కూడా మా మీద మీరు బెదిరింపు చర్యలు చేయకు అని చెప్పి ఆయన ధీటుగా ఓపెన్ గా ఆయన ఛాలెంజ్ చేసింది. మిగతా దేశాలు బహుశా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి, వాళ్ళందరూ ఊరికే ఉన్నారు. ఈయూలో కూడా, యూరోపియన్ యూనియన్ లో కూడా ఏదో విధంగా 30% టారిఫ్స్ వాళ్ళు అన్నప్పుడు రిటాలియేటరీ టారిఫ్స్ మనం ఏం చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఆ రెండు ఎంత ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయంటే కనుక యూరోపియన్ యూనియన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఒకరు దెబ్బతింటే ఇంకొకరు దెబ్బతింటారు, ఇద్దరు సమిష్టిగా ఇద్దరు నాశనం అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది డిప్లొమసీకి మనం సమయం ఇద్దాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు చర్చల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో మాత్రం వాళ్ళు మళ్ళీ టారిఫ్లు వేయడానికి యూరోపియన్ యూనియన్ కూడా సిద్ధపడుతుంది. ఇది అక్కడ విషయం. ఇండోనేషియాతో జరిగినటువంటి ఒప్పందం తర్వాత డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రగల్భాలు పలికాడు. చాలా దేశాలతో మళ్ళీ తొందరగానే అగ్రిమెంట్ జరగబోతోంది. భారతదేశంతో కూడా మనకు అగ్రిమెంట్ జరగబోతోంది. భారతదేశం గతంలో మేము అక్కడ మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు, మావి ఎన్నో సెక్టర్స్ ఈరోజు భారతదేశంలో వెళ్ళబోతున్నాయి, వాళ్ళందరూ ఓపెన్ చేయబోతున్నారు వాళ్ళ మార్కెట్స్ ని అంటూ పలికాడు. చైనాతో కూడా ఇదే పరిస్థితి. చైనాతో కూడా నేను చాలా తల వంచేసాను వాళ్ళని, మేము చాలా డీల్ ఆల్మోస్ట్ అయిపోయింది వాళ్ళ చైనా తోటి, ఇంటరిమ్ అగ్రిమెంట్ అయిపోయింది, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు.
చైనా దాన్ని కంప్లీట్ గా తిరస్కరించి మాకు అమెరికాకి ఎటువంటి ఇంటరీమ్ అగ్రిమెంట్ లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో చాలా కీలకమైన విషయం ఏంటంటే చిప్స్ కు సంబంధించి అమెరికాకు సంబంధించిన చిప్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి మనకు జనవరిలో తర్వాత ఏప్రిల్లో బ్యాన్ పెట్టినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. దీనికి బైపార్టిజన్ సపోర్ట్, డెమోక్రాట్స్ తర్వాత మనకు రిపబ్లికన్స్ ఇద్దరు కూడా సపోర్ట్ చేశారు చైనా మీద బ్యాన్ పెట్టారు. మనకు ఎన్విడియాకి సంబంధించిన చిప్స్ అన్ని కూడాను చైనాకు వెళ్ళడానికి వీల్లేదని బ్యాన్ చేశారు. కానీ ఎన్విడియా ఏం చేసిందంటే ఏదో విధంగా లాబీ చేసి H20 అన్నటువంటి ఒక టైప్ ఆఫ్ చిప్స్ ని చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒప్పించారు. నిన్నటి దాకా ఏమి ఇవ్వడానికి వీల్లేదు అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము కంప్లీట్ గా సరెండర్ అయిపోయి అవి అమ్మడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఏం చెప్పాడంటే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు, ఏమన్నాడంటే ఇది మా ట్రేడ్ ఒప్పందంలో భాగంగా ఇది జరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓపెన్ గా కండెమ్ చేస్తూ ట్రేడ్ డీల్ కి దీనికి ఎటువంటి సంబంధము లేదు, దీని ఒకటే ఒక అంశము, మేము రేర్ అర్త్ మినరల్స్ ని అమెరికా నుంచి ఆపేశాం కాబట్టి వాళ్ళు దాసోహం అని మా దగ్గరకు వచ్చారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. చైనా నుంచి స్టేట్మెంట్ వచ్చి అంటే నిజంగా మనం కనుక ఏ దేశమైనా టఫ్ స్టాండ్ తీసుకుని డొనాల్డ్ ట్రంప్ ఎదురుగా నిలబడగలిగితే డొనాల్డ్ ట్రంప్ మోకరిల్లడానికి సిద్ధపడుతున్నాడు అని ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. కంప్లీట్ గా చైనాకి సరెండర్ అయిపోయాడు. ఈ టెక్నాలజీ చైనాకి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి అమెరికాలో చాలా మంది చెప్తున్నారు. డెమోక్రాట్స్ కూడా రిపబ్లికన్ సమర్థించారు అప్పటి. ఇప్పుడు రిపబ్లికన్స్ లోనే చాలా మంది డొనాల్డ్ ట్రంప్ ని తప్పుపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది వస్తారు. కాబట్టి ఎందుకు ఇలా సరెండర్ అయిపోయాడు అన్నది ఎవరికి అర్థం కాదు. అంటే రేర్ అర్త్ మినరల్స్ అనేది ఒక బ్లాక్ మెయిల్ అని చైనా ఎంత అద్భుతంగా వాడిందో మనం చూడొచ్చు అక్కడ. దాంతో డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి కంప్లీట్ గా చైనాకి సరెండర్ అయిపోయాడు. సో ఈ టారిఫ్ వార్ అన్నది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎంత కష్టంగా ఉన్నదో ఈరోజు అర్థం చేసుకుంటాడు ట్రంప్. ఏదో ఇట్లా లెటర్ అందరూ భయపడిపోయి తనకు దాసోహం అంటారు, అతను ఏం చెప్తే అది వింటారు, తన చేయని ముద్దు పెట్టుకోవడానికి అందరూ క్యూ కడతారు, ఇటువంటి డైలాగులన్నీ కొట్టినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రపంచం తను నిజంగా అమెరికాని నిజంగా గౌరవిస్తోందా, అమెరికా అంటే ఎంతమందికి ఎంత భయం ఉన్నది ఇప్పుడు ఒక రియాలిటీ చెక్ లో డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.